ఇంట్లో ఉన్న చెత్త, పాత సామాన్లు, పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేయాలి. అందరూ కంచేస్తుంటారు. కానీ నిజానికి అసలైన భోగి అంటే మనం నిజంగా భోగభాగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి లోపల ఉన్న చెడు సంస్కారాలు, కామక్రోధ లోభము, అహంకారాలు, వాటితో పాటుగా మన పాత భావనలు, ఎదుటి వ్యక్తి పైన పాత భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఉన్నతమైన భావాల్లోకి ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ భోగి మంటల్లో ఇప్పుడు అందరూ కూడా చేయాల్సింది ఏంటి, అక్కడ ఒక స్లిప్ పెడతాం. మీ పాత సంస్కారం ఏదో ఒకటి, లేదా పాత అలవాటు, లేదా ఎవరి వ్యక్తి మీదైనా ఏ విషయం ఏదైనా మనకున్నటువంటి నెగిటివ్ భావనల్ని రాసి దాన్ని పాజిటివ్గా మార్చుకుంటామని ఏది ధారణ చేస్తారో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైతే వదిలేయాలనుకుంటున్నారో దాన్ని ఆ స్లిప్ మీద రాసి భోగి మంటల్లో వేయండి. మన లోపల ఉన్న పాత ఈ సంస్కారాన్ని, భావనల్ని, పాత దృష్టికోణాన్ని మార్చుకుంటే అప్పుడు మనం ఉన్నతమైన భావాలతో ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా కూడా ఏంటంటే ఉత్తరాయణం, దక్షిణాయనం ఇది మార్చుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది మారుతుందో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు మన లక్షణాలను ఆ విధంగా మార్చుకోవాలి. ఈరోజు వరదానం ఏం చెప్పారు బాబా? ఇంకా రాయడంలో ఉన్నారు. ఈయన ఇంకానే